ఆయుధాలు చెప్పు ఏమేమి తెచ్చినావు. చరణ్ సిగ్గుపడకు. ఏం చెప్పాలన్న మీకు ఒక్కసారి యూట్యూబ్కి వచ్చినాక సిగ్గు చరాలు అన్ని ఇటు పెట్టాలి. నా లెక్క కూర్చునే ప్లేస్ లేదా. హాయ్ ఫ్రెండ్స్, దారి తప్పిన దున్న పొద్దులాగా ఇటు సైడ్కి వచ్చేసినాం. ఆకలి అవుతుంది, ఏం చేయాలి. మన చరణ్ గారు బొగ్గులు వేస్తున్నారు. చరణ్ గారు దేనికోసం వేస్తున్నారు? ఏదో వండుతా అన్నారు దానికి. లాస్ట్ కదా ఏమైతే కూడా ఇలా అందుకే అంటున్నా ఏం వండుతారు. ఇది ఆర్థిక్ కपूर బిల్లాస్ బిల్లల్ 3 బిల్లాస్. ఇద్దరి చెక్ ఇద్దరి చెక్. ఆగు. అయ్యా ఆర్థిక కपूर బిల్లలు కూడా పోతున్నాయి మామ. ఉబ్బరిస్తుందిరా పోయి నిజంగా. ఇది వీకింది మళ్ళా. అరే అమ్మాయి, అరే ఇవి నెంబర్ 1 కాదారా ఇట్లా పోతున్నాయి. అట్లా కాదురా, ఫస్ట్ ఇవి మంచిగా అంటుకోవాలి. కాలుతుందా ఒరే. ఇడితే ఇంకో కప్పురం పెడదాం. ఓ మావా రావాలి కంకులు కాస్తాను. రావాలి అగ్వా 50 రూపాయలకు కంకి, 50 రూపాయలకు అడగలి చేస్తా అంతా తెచ్చిపెట్టి గిల్ల. ఏ అక్బర్ అల్లా మన కోడి పిల్ల పెట్టింది ఇలా చేస్తున్నా. చూడండి, దీన్ని లెగ్ పీస్ అంటారు. ఇది కోడికున్న లెగ్ పీస్, వేరేది కాదు, వేరే బడ్డు కాదు. మేము జంతు ప్రేమికులం, వేరే తీసుకోం. ఓన్లీ కోడిని మాత్రమే మేము తీసుకుంటాం. గవర్నమెంట్ అలౌడ్ ఏవి ఉన్నాయో వాటినే వాడతాం మేము. ఆడ బొగ్గు అయిపోయింది, ఇంకేంది తినేది మేము నాన్ వెజ్. మీ పన్నీర్ అప్పుడు కలుపుకుంటా. వావ్, చూసినావా గలగల వారే సెలయారు నీరు ఎంత శుద్ధంగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి. ఇంత నీట్గా ఉంటాయని నేను ఊహించలేదు. దీంతో ఒక్కసారి కోడిని పరిశుభ్రంగా స్నానం చేపిద్దాం. పసుపు వేయాలి. ఇంకా ఫస్ట్ స్నానం చేయించినాక పసుపు కారంతో అంతేనా? కడుగుడు చాలు కదా. వేయాలి మామ ఇవి. ఏం కాదు. నవ్వే గుర్ర అది పడుతుంది పోయి పోనీ. నాన్ వెజ్ స్నానం అయితే ఉండడం మన దురదృష్టకరం. 4 ఉంటాయి అదృష్టం. ఎర్ర కారం 2 లెగ్గులు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి పసుపు చిటికెడు. మరి ఇది ప్యూర్ పసుపు పట్టించినాం. సాల్ట్, నమక్ వెరీ గుడ్. ఒక్క కోడికి 2 కాళ్ళు ఉంటే ఎంత బెటర్. ఇంకా 2 కాళ్ళు ఎక్స్ట్రా ఇస్తే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంద్రా గింత ఇష్టం. ఏంద్రా గింత అంతేనా? దీన్ని మ్యాగ్నేట్ చేయాలి. అరే ఎట్లా మేము తింటామని ఇష్టం వచ్చినట్టు ఎత్తున్నావారా. మసాలా చికెన్ మసాలా కూడా బొక్కలకు ముక్కలకు రుద్దాలి మసాలా. చికెన్ మసాలా. మంట వస్తుంది, కంకులు కాల్చుకుందామా? నేను చెప్తానే ఉన్నప్పుడు అన్నీ అయిపోయినాక చెప్తున్నాడు. నేను చెప్తానే ఉన్నా. అటు వేసిన చికెన్ది అది ఎందుకు పట్టేసినావు? కారం ఇంకొద్ది చేస్తుందమ్మా. ఉండనా వాళ్ళు అట్లకెళ్ళి కూడా పోతున్నారు. అట్లకెళ్ళి దిగేటప్పుడు అట్లకెళ్ళి దిగు. అట్లకెళ్ళి దిగాలి. గీళ్ళు గీడ దిగిన వాళ్ళు గిట్లకెళ్ళి దిగరు. అమ్మ ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? వేసి ఇంతేనా? ఇట్లా పెట్టానా? దాని మీద చికెన్ పక్కడైతుంది. మరి సెంటర్లో పెడతా అన్నట్టు మిగతా కుక్క కొడతారు. సెంటర్లో పెడతాది. సెంటర్లో పెట్టానా? మరి గిన్నె నూనె ఎందుకు ఇచ్చినవరా? అయితే ఒక్కొక్కటి రా భయ్, 2 ఎట్లా పడుతుంది? అయ్యో మెల్లగా ఇలా అయితే వేడుస్తాయి. నువ్వు చిల్లీ చికెన్ లెక్క కొట్టిమంటే వాడు చిన్న చిన్న ముక్కలు కొట్టాడు. మీరు ఎక్స్పర్ట్లు రమ్మంటే మీరు రాకపోతే చికెన్ ముడుతున్నా ఈరోజు. చాలు
పాపం వెంకటన్నకి ఎంత కష్టం వచ్చి పడ్డది. కోడి ఆత్మ సంతోషిస్తుంది. నన్ను అరుదైన లొకేషన్లో వేసుకొని తింటుర్రు. అది దిగుతలేదు, బొక్కుంది అలా. వాడిని అమ్మ వాడు కొత్తోడు ఉన్నట్టు. మరి వాడు కూడా గిరాకీ కావన్నాయి పాపం. వాడికి రోజు వాడిని వస్తున్నా వాడిని షాప్లకి. ఇంకోటి ఉంది, ఇక బిల్డింగ్ తనకి జాగ్రత్త. అయ్యా అవును, ఇది పడతలేదు. యాక్చువల్లీ ఇది ఇట్లా పెట్టాలి, అదేనా అన్న అన్న ఇవి ఇట్లా పెట్టాలి, నువ్వు ఇట్లా పెడుతున్నావు. ఇల్లు కూడా కానీ బయట మారుతున్నాయి మారుతున్నాయి. ఇది ఇది స్పెషల్ ఆయిల్, ఇది ఆఫ్రికా నుండి తెప్పించినాం. ఇది కిరాక్ ఉంటుంది, టేస్ట్ సూపర్ వస్తుంది. మా ఫ్రెండ్ ఆఫ్రికాలో స్పెషల్ ఈ ఫుడ్ ఐటమ్ చేయట్లా. వావ్, నా లెగ్ పీసులు దింపు ఫస్ట్. ఒకటే రెండు దింపుతున్నావు, అటు కూర్చుంటున్నావు, అవి మాడిపోతాయి అంటే. అరే కాలుతుందిరా బాయ్, నువ్వు తింపురు అంటారు, సురు అంటుంది. నువ్వు షెఫ్, ఇంటర్నేషనల్ షెఫ్. ఒట్టేగా ఇది పట్టుకొని దింపాను ఇట్లా. ఈ లెగ్గు తిరుగుతలేదు చిన్న, అయిపోయింది. లెగ్గు తిరుగుతలేదు. ఏ పక్కడో అదొకటి అదొకటి ఒకటి అనుకోవాలి మీద పడతాయి. ఏ మళ్ళీ సాయంత్రం వాడు స్విమ్మింగ్ చేసినప్పుడు లెగ్ పీస్ అనుకుంటాడు. ఇది ఇది తిరుగుతలేదు, ఇది కాలుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఉన్నాడా బగ్గుమాట ఆయన. ఏం పొగ పెట్టిర్రా బాయ్ అనుకుంటారు కింద. చికెన్ రాండ్రి రాండ్రి తొందరగా తక్కువ రేట్. చికెన్ వాసన కిందికి వస్తుంది వాళ్ళకు, తానేం చేసుకుంటా. చికెన్ వాసన అయితే కింద. ఇది అయిపోగానే మనం వెళ్ళిపోదాం, నాన్ వెజ్ వీళ్ళు వండుకుంటారు. అటు కొట్టుకుంటా దింపాలి నువ్వు. ఎట్లా అన్నా షెర్ఫ్, ఇంటర్నేషనల్ షెర్ఫ్ అంటావు మాటకు ముందుకు ఒకసారి. ఇది తిని చూడు, కిరాకు ఉంటది. అద్దు ఈరోజు నేను తినా పచ్చడి తినా. మార్చలేదు ఇంకో, అంటే అది నేను తింటాను మార్చలేదు. ఇదా, ఇది సెంటర్లో ఉంది, ఇది కాలిపాడైతుంది. అసలు మీకు ఒక విషయం చెప్పన్నా, అది రుద్దినప్పుడు ఒక అర్ధగంట నువ్వు పక్కకి పెట్టాలి దాన్ని. రుద్దినట్టు పడేసా దాని మీద. అది తిన్నాక ఇంకో గంట అయినాక అవసరం లేదు. ఏ ఉదర్ జా రే, ఉదర్ జా. ఏ పొరగాళ్ళు ఉర్రకుర్రి. ఏమో అయింది అన్నీ ఇది నాటి అది. ఎస్, ఇన్ని రోజులకు మంచి ఆలోచన చెప్పిన. ఓకే ఓకే, 1 సెకండ్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్? మంచి ఐడియా వచ్చింది ఇప్పటికి. దీన్ని బటర్ అంటారు. ఈ బటర్ని ఇట్లా తీసుకొని చక్కగా రాయే బటర్. ఇదే ఏ చేతులు తీసాయన్న, ఇది ఇలా 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 అయిపోయింది. సాయిరామ్ సాయిరామ్ తీసుకురాస్తున్నావు. అది బొగ్గులే. మాలిష్ మాలిష్ మాలిష్, ఏ కబాబ్ మాలిష్ మాలిష్. ఈ పొగ డైరెక్ట్ వెళ్తుంది. ఇక వీటి మీద రుద్దినావు అన్న. మరి తమ్ముడు నువ్వు తినవు, ఆగు, నీకు తెలియదు. కన్ఫ్యూజ్ చేయకు. ఏదో అన్న కన్ఫ్యూజ్లో అయితే ఎక్కువ తినేసేస్తాం మేము. నీళ్ళు మాత్రం, చెమటలు మాత్రం ఏమగారుతున్నాయి. అందుకే ఇగో ఈ దూరం ఉండమంటూ ఉంటలేడు నాకు. ఇది ఉక్కపోస్తావు ప్లస్ మనం తిని వెళ్ళిపోదాం మనం నిమ్మలంగా. అంటే మనం తినే వీళ్ళు మనము 5:30 ఇట్లా చూస్తుంటేనే ఎమ్మి కిరాకైంది. ఇగో ఫ్రెండ్స్, ఒకటి ఊసిపోయింది ఆల్రెడీ. మంటలో పడబోతుంది, రక్షిద్దాం దీన్ని. ఒకటి చెరువులా. ఓ మై గాడ్,
అటువరకు పైకి పైకి మరీ చూస్తారా వాళ్ళు ఏం చేస్తారు మాటలు మనం అదే పన్నీర్ కోసి కబాబ్ పెట్టాము. అమ్మో నీకు మంట ఈ పొగలేస్తుంది అయింది. అది ఊసిపోతుంది ఒక దిక్కు మా అమ్మ ఊసిపోతుందిరా. అది అన్న కత్తుందా ఇది కిరణ్ గారు ఇది ఏంటంటారు? పన్నీర్. పన్నీరా? అరే మోకమ్ము అంతేనా? అది కారం పసుపు మహిమ. అరే సుడుసుడు మనకి అందుకే కారం పసుపు అయింది ఆల్రెడీ. ఆగు ఇలా పడుతుంది. ఆ ఫ్రెష్ మిల్క్, అది ఫ్రెష్ మిల్క్ లేకపోతే నూనె గీతం కలుపు. నా ఏనాడన్నా నేను పన్నీర్ వండినా అన్న రౌండ్ కోయమాట, రౌండ్ కోయ అన్న. మిక్స్ చేసుకొని మీరే మళ్ళీ వచ్చింది. పట్టుకొస్తా ఏందండి ఇప్పుడు వండుకున్నా ఎండ్రికాయ వండుకున్నా పట్టుకుంటా. కట్టిందా? ఇంకో సీక్ ఉంటుంది వాళ్ళ వెజిటేరియన్ వాళ్ళది ఉంటుంది. అది అలా అలా గురికింది. ఓ లోపల మస్తు దారి ఉంటుంది మరి. పెద్ద ఉంది చిన్న. అయ్యో అయ్యో ఇంకోటి ఇక ఇటుకెళ్ళి వచ్చింది. పారిపోయిందిరా. పోయిందిరా ఇళ్ళకు రాయి కిందికి పోయింది. రావమ్మ ఎండ్రికాయ రావమ్మ. ఎండ్రికాయ పారిపోయింది దొరకలే. పెద్ద ఉంది అది. నిమ్మకాయలు ఎందుకు మళ్ళా దాన్ని పెద్ద ఉందిరా ఎండ్రికాయ. అది అటు రుక్కింది అటు గుస్తే ఇటు రుక్కింది. ఒకటి రెండింది చేసుకుంటావు ఒకటి చాలు. మనకేమో బటర్ బటర్ వేసిర్రు లైట్ గా. మాడి బొగ్గ అవుతుంది. నువ్వు చూసలేవా చిన్న? మన అసిస్టెంట్ దోమలకు మందు కొట్టినట్టు కొట్టాలి అట్లా అప్పుడప్పుడు మధ్య మధ్యలో. చికెన్ కిరాక్ అవుతుంటుంది. నా చెయ్యి కొట్టేవి. నాది కూడా నాన్ వెజ్ అవుతుంది. అవి ఎంట్రీకాయ ఇక్కడనే ఉంది. అది దొరుకుతలేదు. పట్టు అలా కనబడ్డదో కనబడలేదు తెలియదు. అయ్యో గ్రేట్. నువ్వు నిజంగా అన్న. నెక్స్ట్ వీళ్ళకి ఉంటుంది చూడు. ఇప్పుడు ఆల్రెడీ కోడికున్న ఒక లెగ్ తీసినాం. और एक लेग చరణ్ మీ శాఖ తీసి అంతే. చరణ్ కూడా నీట్గా చిటికెళ్ళి వచ్చింది. కిందికెళ్ళి వచ్చిన. అయ్యో పన్నీర్ చెప్పు చరణ్. ఏం చెప్పాలన్నా నేను చెప్పు చెప్పంటాడు. ఈ టాలెంట్ చూడు మనకు చెప్పలేదు. మధ్యలో క్యాప్సికమ్ పెట్టిండు, మధ్యలో ఉల్లిగడ్డ పెట్టిండు. ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఒకటే పెట్టిండు మనోడి. ఓ మనిషి ఒక్కొక్కటి పెడతావా? దగ్గర దగ్గరికి పెళ్ళి అయితే ఒకటే 3 వేసి అయిపోయిందంటవా? అట్లా వేసేటట్టున్నాడు. పెట్టు పెట్టు ఏం కాదు. నువ్వు అసలు డెకరేషన్ చేస్తలేవు అక్క. మీకే అసలు చేసుకోవస్తలేదు. మేము చికెన్ చేసుకున్నాం. చిన్న చికెన్ ఆడ వడగల్ల అసలే మనది కాస్ట్లీ చికెన్. అంతే అంటావు. ఒక చికెన్ వేద్దాం. అది వస్తా అన్నయ్య. ఈ ఖాళీ చికెన్ వేద్దాం. దాంట్లో ఎండ్రికాయ బయటకు వస్తుంది చికెన్ వేస్తే. అగ్గో అగ్గో చికెన్ 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 గట్ల ఆనియన్ పెట్టద్దు. ఆనియన్ ఊసిపోతుంది. ఓన్లీ ఇవే పెట్టు. ఇది కూడా మేమే పని చేయాలంట. ఇవి జల్ది అవుతాయి అన్న. ఇది ఒకటి ఆడ
ఏడా అది తీద్దాం. ఏ తర్వాత లాస్ట్ ఈ ఆనియన్ పెట్టిండు, ఆనియన్ ఉంటుంది అది అలా పడుతుంది. నాలెడ్జ్ లేదేం లేదు. ఏమన్నా అంటే డిగ్రీ పాస్ అయినా అంటాడు. అసలు ఉల్టా పెట్టిర్రు. ఇగో ఇది ఇటు సైడ్ పెట్టాలి, కట్టెలు కట్టెలు కాలుతాయి. అవును కట్టెలు కాలుతాయి. ఇట్లా ఇట్లా చరణ్ అసలు డిగ్రీ పాస్ అయ్యింది కానీ పుల్ల ఎటు పెట్టాలో తెలుస్తలేదు. చపాతి ఉల్లిపాయతోడా పన్నీర్ కరుగుతుందేమో. కరగదా? అజ్జా, మన చికెన్ రసం పోతుందట. మనకేంది పోయి నడుస్తుందా చరణ్? ఎంత పెద్ద పోయి వేసినావు చరణ్? మాడి మొగ్గైనవి. మనోడేమో చపాతి కాల్స్తుంది. చరణ్ చేత్తోనే కలవాలి. ఇవి అయినట్టే గారు. అరే ఇవి అయినట్టే గారు. అరే అరే ఇవి ఎక్కువసేపు ఉంటాయి, జల్దీ అయినట్టే. ఇవి అయినట్టే కదా. ఆ చెమటనే అలా సాల్ట్ బాల్ వేసుకున్నారు, ఆరాబాయ్ అంటారు. మొత్తం అట్టుకునేటట్టుంది. కింద పేపర్ ఉంది దానికి. పేపర్ తో పెడతావా చరణ్? పేపర్ అంటే పెట్టిన నేనే కానీ పేపర్. ఇక మసిబొగ్గు వేసిన చరణ్. ఇదేంది మసిబొగ్గు వేసిన ఎక్స్పీరియన్స్ బాగా. అరే ఇప్పుడు చేయరా, ఇప్పుడు డౌట్ అని కాల్ చేసుకుంటున్నా. ఇట్లా కూడా కాలవచ్చు అంటారా? కాలవచ్చు. అంతే. చికెన్ దాన్ని కూడా కాల్చున్నాను ఫస్ట్ టైం. అసలు ఎక్స్పీరియన్స్ వేరే ఉంటాయంట. గ్రిల్లెడ్ చికెన్ విత్ గ్రిల్లెడ్ పాతి చపాతి. అనే గిట్టు కొట్టు. వద్దులే ప్రయోగాలు, మనం వాటి కిందికి పోదాం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి, షేర్ చేయండి. వంటలు బాగా చేస్తున్నావు. ఏమో అంటావు. ఏమో అంటాడు అంకుల్, అన్ని ఏమో అంటాడు. అన్ని లోపల అనుకొని మళ్ళీ ఏమో అంటాడు బయటకు. ఎక్కడ నేర్చుకున్నాడేమో. చిన్న ఎండ్రికాయ వచ్చింది, వచ్చింది చూడు, వచ్చిపోయింది లోపలికి. మళ్ళీ లోపడెత్తా అన్న గిడ అది అటు పోయింది వాటర్కు. వాటర్ పోయిందా? గృహ ఉంది ఇలా. గృహ గుహ కాదు అది, ఎండ్రికాయల గృహ. ఒక్కటే ఉంది అది. అన్న ఎండ్రికాయ గురించి వెతుకుతున్నా వెంకటేష్ అన్న. వచ్చింది వచ్చింది బయటకు వచ్చింది. అటు పోయింది, ఆట ఆడుతుంది. ఎట్లుంది? అదిరిపోయిందా? చికెన్ అలిగింది, తొందర ఉడకలే. చపాతీతో తింటే సూపర్ అన్న. ఉల్లిగడ్డ ప్లస్ నిమ్మకాయ వస్తుంది. ఈ పారే సెలయేరు, కాలిన చికెన్ ముక్క, ఈ రోటీ ముక్క అదోర్స్. ఈ వ్యూతో ఇదంతా సూపర్ ఉంది అసలు. చికెన్ కర్రీ, పన్నీరు ఒక్క ముక్క కూడా వదిలేసేయలేదు, తగ్గేదే లేదు. పడేసేదే అన్న. మాకు వెజ్ నాన్ వెజ్ రెండు ఉండదు అన్న. లెగ్గు గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. స్పైసీ జ్యూసీ బటర్తో కాల్చిన చికెన్ పీస్. కోడికి 2 లెగ్గులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే నా సామి రంగా ఇంకో 2 లెగ్గులు ఎక్స్ట్రా ఉంటే. చూడండి ఫ్రెండ్స్, లెగ్గు లెగ్ పీస్. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. రాత్రి అయింది. ఇప్పుడు ప్రయాణం రాత్రి అయింది. అడవిలకి ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. పొద్దున వస్తేనేమో కంప్లీట్ అయిపోదును. చాలా దూరం పోవాలి. గిరికలు పోతా సెవెన్ అవుతుందా? అడవిలో ఈ ప్రయాణం వింతగా ఉంది. ఏదైనా క్రూరముగాలు వస్తే కథమే. మాకు తోడున్నది ఆ చంద్రుడు ఒక్కడే, చందమామ ఒక్కడే. మామలకు మామ చందమామ. అడేమన్నా ముందటేమన్నా ఉండగల చూడు. సుత్తన అసలే అంత ధైర్యవంతులమే. చుట్టూ అడవి, కొండలు, గుట్టలు. ఏమైందిరా, ఇంకా ఆత్మ వస్తుంది అనుకున్నా. ఎదురుగా గుట్ట కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్.
గుట్టలో గుడ్డేలుగుల ప్రయాణం. కలలో అద్భుతం. కప్ప ఆ, ఇదే ఈ ట్రాక్టర్ దున్నింది అది. సూపర్. ఈ కొండ ఎక్కుదామా నెక్స్ట్ వచ్చినప్పుడు? ఎక్కుతాం కానీ దిగే నమ్మకం లేదు, ఎందుకంటే రాత్రిపూట గుడ్డేలు కల్లా ఆవాసం ఉంటుంది. అన్న ఈయన నైట్ అవుట్ చేద్దాం చేస్తే. చేద్దామంటే చేద్దాం. నువ్వు గాడ ఒక అర్ధగంట ఉందామంటేనే వామ్మో చీకటి అవుతుంది, వామ్మో చీకటి అయింది. ఏదైనా చెట్టు కింద ఉండాలి. ఇగో మనం ఉంటే ఏదైనా చెట్టు కింద ఉండాలి. కైకు చెట్టు కింద పాములు రావు. నేనైతే స్పీడ్ ఉరుకుతా ఏదైనా కనబడ్డదానికో, జంతువు కనబడ్డదానికి. వచ్చింది వచ్చింది. అయ్యో, అడవి పోటీ ప్రయాణం అది. కింద పట్టరా బాయ్ లైటు కరెక్ట్ రాలో అన్నీ ఏ ఏది ఇదే ఇదే కదా హ. అడవిలలోనే అన్ని ఈ పండు ఆ పండు ఈ కాయ ఆ కాయ అని ఏరుతారు. ఇగో అడవిలో వండే ఈ కాయ, అడవిలో వండే దోసకాయ, అది ఊర్లోనే కొనుక్కొస్తారు. కానీ ఇప్పుడు పాముని క్యాప్చర్ చేసేది ఉంటాయి. అది కట్లపాము, అది మిస్ అయినాం. అది కట్లపాము రేర్గా. పోతే అది ఆగింది చూసినా నువ్వు ఆగి సర్రం ఉరికింది. అందుకే ఈ కోడి పిల్లలు నెమలిలకు మంచిగా కనబడతాయి. తక్కువ మన కానీ పెట్టిండు. మన కార్ వచ్చింది కదా, ఏదైనా వస్తే కార్లో దుంకొచ్చు మనం. ఏమో ఊరుతుందాడ.